హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అవుతుంది. నేనైతే నిద్ర లేచాను. లేచి చూసేసరికి వర్షం పడుతుంది ఫుల్గా. అందుకే ముందుగా పాత్రలైతే కడుక్కుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే పూజ చేస్తాం కాబట్టి పనులన్నీ త్వర త్వరగా చేసుకోవాలి. అందుకని ముందుగా నేనైతే వర్షం పడుతుందని పాత్రలైతే ముందు కడుక్కుంటే ఒక పని అయిపోతుందని ఇక్కడ పాత్రలైతే శుభ్రపరుస్తున్నాను. వర్షం పడుతున్నా, వెదర్ ఎలా ఉన్నా కూడా మనమైతే హౌస్ వైఫ్స్ అయితే లేచి పని చేయాల్సిందే. ఎందుకంటే మనం లేవందే ఇంట్లో ఏ పని కూడా జరగదు. అందరూ వర్క్‌కి వెళ్ళాలి అంటే మనమైతే ముందుగా లేచి పనులైతే చేయాల్సిందే. ఇంకా వర్షం పడుతుందని నేనైతే ఇంట్లోనే పాత్రలైతే కడిగేస్తున్నాను. పాత్రలు కడిగిన తర్వాత కాస్త నూకొచ్చులే అని చెప్పేసి నేనైతే పాత్రలైతే కడుక్కుంటున్నాను. ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు ఇలా పడతాయో ఏంటో! ఎవ్వరిని వర్క్ చేయనీయకుండా పంటలన్నీ నాశనం చేయడానికి ఈ వర్షాలైతే పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్క్ అయితే పాత్రలు కడగడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్‌ని కడుక్కుంటే ఒక పనైతే అయిపోతుంది. గ్యాస్ స్టవ్‌ని కడుక్కొని కిచెన్‌ని నీట్‌గా చేసుకొని సింక్ అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఈరోజు పూజ చేస్తాం కాబట్టి మొత్తం ఇల్లంతా శుభ్రంగా నీట్‌గా కడుక్కునాల్సిందే. ఇంకా గ్యాస్ కడగడం అయితే స్టార్ట్ చేశాను. గ్యాస్ కడుక్కొని నీట్‌గా శుభ్రపరచుకొని ఇంకా వేరే పనులైతే స్టార్ట్ చేయాలి. త్వరగా గ్యాస్ అయితే కడిగేసేయాలి. గ్యాస్ కడిగిన తర్వాత కిచెన్ అయితే నీట్‌గా సర్దుకోవాలి. మా బాబు లేచాడంటే ఇంకా ఏ పని కూడా చేయనివ్వడు. నా దగ్గరనే వస్తాడు. ఇంకా అందుకే త్వరగా పనైతే చేసేసుకోవాలి. గ్యాస్ కడుగుతున్నాను కాబట్టి గ్యాస్ పైనైతే పాత్రలు పెట్టుకున్నాను. ఎందుకంటే అందులోకి వెళ్తే మళ్ళీ ఇప్పుడే గ్యాస్ స్టవ్ తొందరగా ఆన్ కాదని గ్యాస్ స్టవ్ పైన నేనైతే పాత్రలు పెట్టుకొని గ్యాస్ స్టవ్‌ని నీట్‌గా కడుక్కుంటాను. ఇలా కడుక్కోవడం వల్ల గ్యాస్ కూడా పాడవకుండా ఉంటుంది. శుభ్రంగా కూడా ఉంటుంది. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే కడగడం పూర్తయిపోయింది. సింక్ కడగడం పూర్తయిపోయింది. ఇంకా కిచెన్‌ని కూడా నీట్‌గా కడిగేసుకుంటే కిచెన్ పని అయితే పూర్తయిపోతుంది. ఇంకా గ్యాస్ స్టవ్ కడగడం పూర్తయిపోయిన తర్వాత నేను చేసే మొట్టమొదటి పని అయితే గ్యాస్ స్టవ్‌కి నీట్‌గా బొట్లయితే పెట్టుకొని గ్యాస్ ప్లాట్‌ఫామ్ పైన నీట్‌గా ముగ్గులైతే పెట్టుకుంటాను. ఇప్పుడైతే గ్యాస్ కడగడం పూర్తయిపోయింది కాబట్టి గ్యాస్ స్టవ్‌కి బొట్లయితే పెట్టుకుంటున్నాను. ఇలా గ్యాస్ స్టవ్‌కి బొట్లు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. అదే కాకుండా మనం ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా అది పొయ్యితోనే మొదలవుతుంది కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కిచెన్ పని పూర్తయిపోయినా కూడా వర్షం అయితే తగ్గడం లేదు. వర్షం అయితే అలానే పడుతుంది చూడండి. కిచెన్ అయితే నీట్‌గా కడుక్కోవడం పూర్తయిపోయింది. కాబట్టి ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి కడగడానికి. కాబట్టి ముందుగా రూమ్స్‌లలో కసైతే నూకేశాను. కసు నూకిన తర్వాత మాప్ పెట్టి బండలైతే తోడ్చేస్తున్నాను. మాప్ పెట్టి బండలు తోడ్చేసిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేయడం అయితే మొదలుపెట్టాలి. అందుకని త్వరగా మా బాబు లెవ్వక ముందే మాప్ అయితే పెట్టేస్తున్నాను. మాప్ పెట్టడం పూర్తయిపోయింది. ఇంకా వర్షం అయితే తగ్గడం లేదు. అందుకే పువ్వులైతే తీసుకొచ్చాను. మా చెట్టు నుండి పువ్వులైతే తీసుకొచ్చి పూజ చేయడం అయితే మొదలుపెట్టాను. పూజ చేయడం అయితే అయిపోయింది. తులసి తల్లికి కూడా అలాగే బొట్లయితే పెట్టేసుకున్నాను. నేనైతే దేవుని మొక్కుతుంటే అప్పుడే మా పాప, బాబు అయితే లేచారు. ఇంకా మమ్మీ నేను వీడియో తీస్తానని మా పాప అయితే నేను దేవుని మొక్కుకుంటే వీడియో అయితే తీసేస్తుంది. ఇన్ని పనులు అయిపోయినా కూడా వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది స్టాప్ కాకుండా అసలు. ఇంకా ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది. ముగ్గైతే పెట్టుకున్నాను. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు కూడా మా దేవుణ్ణి అయితే చూసేయండి. ఈ వర్షంలో నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. పూజ చేయడం కంప్లీట్ అయింది. మా పాప, బాబు కూడా లేచారు. ఇంకా వాళ్ళనైతే లేపి బ్రష్ చేయించి రెడీ అయితే చేయాలి. చూసేయండి మా పూజా విధానాన్ని.
ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత నేనైతే కాఫీ తాగడానికి కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గడం లేదు, అలాగే పడుతూనే ఉంది. ఇది నా ఫ్రైడే రోజు రొటీన్, మార్నింగ్ రొటీన్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.